ప్రభునందు ప్రియమైన లెంట్ ధ్యాన స్రవంతి వీక్షకులందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. రాయలసీమ అధ్యక్ష మండలం యూత్ బోర్డునకు కేటాయించబడిన లెంట్ ధ్యాన స్రవంతి అనే కార్యక్రమానికి సృష్టికర్త అయిన మన రాయలసీమ అధ్యక్ష మండలపు పీఠాధిపతులు ద రైట్ రెవరెండ్ డాక్టర్ పేయాల ఐజక్ వరప్రసాద్ బిషప్ తండ్రి గారికి అభినందనలు తెలియజేయుచున్నాను. అదేవిధంగా బోర్డ్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ పిడిఎస్ఏ బెన్హర్ గురువుల వారికి, సెక్రటరీ ద రెవరెండ్ డాక్టర్ పిఎస్ వినయ్ కుమార్ గురువుల వారికి నేను ప్రశంసలు తెలియచేయుచున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రచురం చేయుటకు వారు చేసిన కృషిని బట్టి ఈ కార్యక్రమానికి సహాయపడుతున్న ప్రతి ఒక్కరికి యేసు పేరిట శుభములు వందనములు తెలియచేయుచున్నాను. యూత్ బోర్డు వారు మనకిచ్చినటువంటి ఈ ధ్యాన స్రవంతిలో భాగముగా ప్రతిదినము ఒకరు దేవుని వాక్యాన్ని ప్రచురించుటకు, ఆ ప్రచురణలకు కావలసినటువంటి ఉపదేశమును సేకరించుటకు చేసినటువంటి కృషిలో రెండవ దినముగా నాకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి మొదటిగా వందనాలు చెల్లిస్తూ, ఈ యూత్ బోర్డు వారికి, చైర్మన్ గారికి, సెక్రటరీ గారికి, సృష్టికర్త అయిన ఈ ప్రోగ్రాంకు బిషప్ తండ్రి గారికి కూడా నేను అభినందనలు, శుభములు, వందనం తెలియచేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ యూత్ బోర్డు వారు లెంటు ధ్యాన స్రవంతిలో నాకు ఇచ్చినటువంటి వాక్య భాగము అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం 25వ వచనం నుండి 34 వచనాల వరకు గల దేవుని వాక్యమునందు ప్రార్థనా శక్తి అన్న అంశాన్ని బోధించాలని నాతో తీసుకుని మాటను బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఈ వాక్య భాగంలో ప్రార్థన యొక్క విలువను, ప్రార్థన యొక్క శక్తిని, ప్రార్థన యొక్క అవసరతను మనం కనుగొన్నప్పుడు ప్రార్థన ద్వారా మనము దేవునితో ఏ విధమైన సంబంధము కలిగి ఉంటామో, వాటితో పాటు మన జీవితానికి సంతోషము, ఆనందము ఎంతగా పొందగలమో ఈ వాక్య ద్వారా మనం జ్ఞాపకం చేయబడతాం. ఈ చదివినటువంటి లేదా ఇవ్వబడినటువంటి వాక్య భాగంలో నుండి ప్రార్థన అన్నది ఒక ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. మన విశ్వాస జీవితంలో ప్రార్థన అన్నది విశ్వాసికి ఒక శ్వాస. ప్రార్థన లేనిది విశ్వాసి జీవించలేదు. ఈ ప్రార్థన ద్వారానే శ్వాస నిశ్వాసల ద్వారా విశ్వాసి ఒక అత్యున్నతమైన స్థితికి, ఔన్నత్యమైనటువంటి స్థితికి చేరగలడని, తద్వారా తన జీవితాన్ని క్రీస్తుతో సంబంధం కలిగినటువంటి వాడుగా, సంఘం యొక్క శ్రేయస్సులో భాగస్థుడుగా, దైవరాజ్యపు యొక్క వ్యాప్తికి కారకుడిగా ఉండగలిగినట్లు ఈ విశ్వాస జీవితము కొనసాగించబడుతుంది. అలాంటి విశ్వాసములో పాలు పొందుచు క్రీస్తు కొరకే జీవించినటువంటి, క్రీస్తు కొరకే జీవించిన కొందరి యొక్క జీవితాలను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనకు ఇవ్వబడినటువంటి వాక్య భాగంలో పౌలు ఒకరును, శీల ఒకరును ఉన్నారు. వారిరువురు కూడా క్రీస్తు శిలువకు సాక్షులుగా, వారిరువురు కూడా క్రీస్తు శిలువలో అనుభవించిన, పొందినటువంటి శ్రమలకు ఒక సాక్ష్యముగా వారు సువార్తను ప్రకటిస్తూ శిలువ ద్వారా వచ్చేటటువంటి రక్షణ, క్రీస్తు ద్వారా పొందబోనటువంటి రక్షణ, క్రీస్తు రక్తము ద్వారా అనుభవించినటువంటి ఆ యొక్క విమోచన అన్నిటినీ గ్రహించిన వారై, పొందిన వారై,
వారి అనుభవముతో విశ్వాసుల యొక్క జీవితాలను ఉజ్జీవింపచేయుటకు ఈ మాటలను మనం జ్ఞాపకం చేయబడతాం. క్రీస్తు ప్రభుల వారి శ్రమ కొరకు శ్రమలను అనుభవించిన క్రీస్తుకు సాక్షిగా వారు సువార్తను ప్రకటించుచున్న సందర్భంలో క్రీస్తు కొరకు వారు కూడాను శ్రమపడి చెరసాలలో వేయబడ్డారు, కొట్టబడ్డారు. అనగా వారు పొందని శిక్ష లేదు, చివరికి ఆ చెరసాలలో కూడా వేయబడ్డారు. చెరసాలలో వేయబడినప్పుడు వారి యొక్క దుస్థితిని ఒకసారి మనం గమనిస్తే, వారి యొక్క అనుభవంలో నుండి వారు చేసినటువంటి కార్యముల నుండి మనం ఆలోచన చేసినప్పుడు వారి జీవితాలు లేదా వారి యొక్క సాక్ష్యాలు అవి సజీవమైనవిగా ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేయబడతాం. అనగా వారు చెరసాలలో గడిపిన కాలము, చెరసాలలో అనుభవించిన అనుభవాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. వారు కేవలము చెరసాలలో పడ్డాము అన్నటువంటి దుఃఖమే కాకుండా, చెరసాలలో శిక్ష అనుభవిస్తున్నామన్నటువంటి బాధే కాకుండా, చెరసాల మమ్మల్ని ఏమి చేయగలదు, చెరసాల మమ్మల్ని కట్టడి చేయగలదా అన్న ఒక ప్రశ్న చేత దేవుడు మాతో ఉండగా మమ్మల్ని ఎవరు కష్టపెట్టగలరు అని ఒక ప్రశ్నార్థకముగా లోకానికి సాక్ష్యాన్ని పంపారు. అందుకే అక్కడక్కడ పౌలు కొన్ని మాటలు రాస్తాడు. దేవుడు మన పక్షమున ఉండగా విరోధి మాకు ఎవరు అని అంటాడు. ఆ మాట ఆయన జీవితంలో ఒక బలీయమైనటువంటి మాటగా, శ్రేష్టమైనటువంటి మాటగా తాను అనుభవంలోనికి తీసుకొని మనకు అభయం కొరకు మాట్లాడినటువంటి మాట. అదే మాటను చెరసాలలో కూడా ఆయన అనుభవంతో కూడినటువంటి జీవితాన్ని గడిపాడు. దేవుడు మాకు తోడుగా ఉండగా మాకు విరోధి ఎవరు? చెరసాల అన్నది ఒక బందీఖానతో సమానం. బందీఖానకు తాళం వేస్తారు, గొలుసులతో కట్టి వేశారు. అదేవిధంగా ఎంత భద్రత కావాలో అంత భద్రతను ఇచ్చి వీరిని బయటికి రాకుండా బంధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అది ఒక భయానకమైన సంఘటన, పరిస్థితి. కానీ పౌలు శీలలు ఇద్దరు కూడాను చెరసాలలో ఉన్నా కూడా ఏ విధమైనటువంటి భయం లేకుండా వారు దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారు. ప్రార్థన మా ఆయుధమని, ప్రార్థనే మా విశ్వాసమని, ప్రార్థన విశ్వాసమునకు శ్వాస అని వారు ఉద్దేశించి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రార్థనను ఎప్పుడైతే మొదలుపెట్టారో ఆ ప్రార్థన ద్వారా వారు అనుభవించేటటువంటి అనుభూతి వారి జీవితాలలో ఆనందాన్ని రేకెత్తించినటువంటిదిగా ఉన్నది. కారణం ఏమిటంటే వారు దేవుని మీదనే ఆధారపడినటువంటి వారు, దేవుని మీద వారి యొక్క జీవితాలకు పునాది వేయబడ్డది కనుక వారు అభయముతోనే ధైర్యముగానే కీర్తనలు పాడుచు దేవుని ఆరాధించడం మొదలుపెట్టారు. దేవుని యందు ప్రియమైన వారిలారా, యెషయా గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. ఎవడైతే ఆయన రొమ్మున ఆనుకొని ఉండునో లేదా యెహోవా దేవుని ఆనుకొని ఉండునో వాడు సంపూర్ణ శాంతి గలవాడగును అని సెలవిస్తాడు. ఆ విధంగా ఈ పౌలు శీలలిద్దరు కూడా దేవుని మీద ఆధారపడి ప్రార్థనను ప్రారంభించారు, పాటలు పాడడం ప్రారంభించారు. ఆ కీర్తనలు ఎప్పుడైతే పాడడం ప్రారంభించారో ఆ చెరసాల అంతా కూడా ఒక్కసారిగా దద్దరిల్లిపోయినట్లుగా చూస్తాం. అంతేకాకుండా వారు ప్రార్థన చేస్తూ ఉండగా భూమి అంతా కంపించినట్టుగా కూడా చూస్తాం. భూకంపనం కూడా జరిగినట్లు మనం గమనించినప్పుడు అక్కడ దేవుని యొక్క శక్తిని, అనగా ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని ఒక్కసారి లోకము కానీ లేదా విశ్వాస లోకము కానీ ప్రపంచము కానీ ప్రపంచ లోకములో జీవిస్తున్నటువంటి జీవులందరూ కూడా గ్రహించగలిగినటువంటి అంశము ఈ అంశం. కారణం ఏమిటనగా ప్రార్థన ద్వారా భూకంపము లేదా భూకంపితం జరిగినట్టు చూస్తాం. అందుకే ఒక భక్తుడు అంటాడు, when the congregation pray something will happen అంటాడు. అనగా సంఘము ప్రార్థించగా లేదా ప్రార్థన అన్నటువంటిది ఒక ప్రత్యేకమైన సంఘటనను సృష్టిస్తుంది అని చెప్పేసి ఆ మాట మాట్లాడతాడు. ఇక్కడ అదే జరిగినది. పౌలు శీలలు ప్రార్థిస్తూ ఉండగా భూకంపము కలిగినట్లు దేవుని మాట.
దేవుని యందు ప్రియమైన వీక్షకులారా, ప్రార్థన అన్నది ఒక శక్తివంతమైనటువంటి కార్యం, లేదా ప్రార్థన అన్నటువంటిది ఒక శక్తితో కూడినటువంటి ఒక మాట. అది దేవునితో మనం సంధించేటటువంటి మాట అయినప్పటికీ ఆ మాటకు ఎంత శక్తి ఉన్నది అన్నది ఈ మాట ద్వారా లేదా ఈ భూకంపం ద్వారా మనం జ్ఞాపకం చేయబడతాం. అంతేకాకుండా ఇంకొక మాట మనం ఆలోచన చేస్తే, ప్రార్థన శక్తికి ఎంతటి గమనం ఉన్నదో ఆలోచన చేయాలి. ప్రస్తుతానికి మనము ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో లేదా కడప కాంపౌండ్లోనైతేనేమి, మేమైతే మదనపల్లి జిల్లాలో జేసీఎం చర్చిలో నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన ఎవరి కొరకు చేస్తున్నాము అన్నది ఆలోచన చేసినప్పుడు కేవలం మన ఎదుట ఉన్నటువంటి వారికే కాకుండా దేశ విదేశాలలో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి దేశ విదేశీయుల యొక్క జీవితంలో కూడా ఫలింపబడుతుంది. ఆ ఫలింపు ఎలా దొరుకుతుంది అంటే ప్రార్థన యొక్క శక్తి. అందుకే ఆ ప్రార్థనకు దగ్గర దూరం అనేటువంటిది లేదు, లేదా మనవాడు తనవాడు అన్నటువంటిది లేదు, మరి మిత్రుడు శత్రువు అన్నటువంటిది లేదు. ఎవరి మీదనైనా కూడా ఈ ప్రార్థనా శక్తి ప్రబలం చేయబడుతుంది. ఈ ప్రార్థనా శక్తి ప్రయోజనాత్మకంగా మార్చబడుతుంది. అదేవిధంగా ఈ ప్రార్థన ఒక ప్రయోగముగా మార్చబడుతుంది. దేవుని యందు ప్రియ వీక్షకులారా, ప్రార్థన శక్తి అక్కడ చెరసాలలో వారు ప్రార్థించినప్పుడు భూకంపమే కాదు, చెరసాలలో ఉన్నటువంటి గొలుసులు కూడా తెరవబడ్డాయి. అనగా ఆ చెరసాల యొక్క ద్వారం యొక్క గొలుసులు కూడా తెంపబడ్డాయి. ఆ ప్రార్థన శక్తి ఎలాంటిదో ఒకసారి ఆలోచన చేయాలి. ప్రార్థన చేయుట ద్వారా దేవుని యొక్క శక్తితో పాటు దూతలకు ఆజ్ఞాపించబడినటువంటి విధముగానే దూతలు కూడా చలించబడి వారి యొక్క క్రమము చొప్పున వారి ప్రణాళిక చొప్పున ఆ విశ్వాస యొక్క ప్రార్థనకు జవాబుగా వారు పనిచేస్తారు. అది దేవుని యొక్క కార్యముగా, దేవుని ఆజ్ఞగా ఆ పనులు జరుగుతూ ఉంటాయి. ప్రార్థనకు జవాబు వాడు దేవుడు. కార్యనిర్వాహకులుగా దేవదూతలైతేనేమి ఆ కార్యం నెరవేర్చినటువంటి వారుగా ఉంటారు. ఇక్కడ అదే జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇదంతా జరుగుతున్నప్పుడు చెరసాల యజమాని ఇది జరుగుతుండగా మీరు తప్పించుకుని పోవటానికి ఏదో చేస్తున్నారని చెప్పి పౌలు శీలల గురించి ఆలోచన చేసి, నా ఉద్యోగం పోతుంది, నా జీవితం పాడైపోతుందని చెప్పేసి ఆయన త్వరపడి తనకు తానే హత్య చేసుకోవాలని ఆశించి కత్తి తీసుకొని అతను పొడవాలనుకున్నాడు. అనగా తనకు తానే హత్య చేసుకోవాలనిపించింది. కానీ అతని ప్రాణాన్ని ప్రార్థన రక్షించినది. ఇదిగో నువ్వు ఆ పని చేయవద్దు, మేము ప్రార్థిస్తూ ఉన్నాం, నీకు ఏమీ కాదు, మేమున్నామన్నట్టు రీతిలో పౌలు శీలలు ఆయనకు తెలియచేసి నచ్చచెప్పి అతని బ్రతక నేర్చడానికి వారు ఊరట కలిగించారు. ఎప్పుడైతే ఆ కార్యం జరిగినదో అతను కూడా తాను మారు మనసు పొందాడు. దేవుని ప్రార్థన ద్వారా, అనగా దేవునికి చేసిన ప్రార్థన ద్వారా ఆ దేవుని యొక్క శక్తి అతనిలోనికి ప్రవేశించినదై, ఆ ప్రార్థనా శక్తి అతన్ని మార్చగలిగినదై, ఆ ప్రార్థనా శక్తి అతన్ని జీవింపబడటానికి, తిరిగి పునర్జీవము అనుగ్రహించబడటానికి ప్రార్థన సహాయపడినట్లుగా మనం చూస్తాం. సో ఆ జైలు అధికారి పునర్జీవం పొందాడు ఈ ప్రార్థన ద్వారా. పొందటమే కాకుండా తనను తన యొక్క కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించినది ఈ ప్రార్థన. ఆ రక్షణ ఆనందాన్ని వారు పొందినటువంటి పిదప వారు బాప్తిస్మముతోనూ వారి దేవుని యొక్క సేవకుడుగా, దేవుని యొక్క సంఘముగా, దేవుని యొక్క ప్రజగా ఆ బిడ్డ వారితో పాటు క్రీస్తు ప్రభుల వారి శిష్యుడుగా స్వీకరించబడటానికి ప్రార్థన దోహదపడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యందు ప్రియ వీక్షకులారా, మనం ఆలోచన చేయవలసింది ఏమిటంటే, ఇందులో కొన్ని మాటలు లేదా కొన్ని సత్యాలు గ్రహించినప్పుడు
సఫరింగ్స్లో అనగా శ్రమలలో కూడా స్తుతి అన్నది, ప్రార్థన అన్నది మనం కలిగి ఉండాలి. రెండవది, మన యొక్క బలహీనతలో బలమును చేకూర్చినటువంటిది ప్రార్థన అని గ్రహించాలి. అదేవిధంగా కష్టకాలములో రక్షణ ఆనందాన్ని కలిగించినది ఈ ప్రార్థన అని చెప్పేసి జ్ఞాపకం చేయబడతాం. అంతేకాకుండా ప్రార్థన యందు జీవించిన జీవితం లేదా ప్రార్థన కలిగినటువంటి విశ్వాసి యొక్క జీవితం సంతోషాన్ని అనుభవిస్తుంది అని చెప్పేసి జ్ఞాపకం చేయబడతాం. ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు ఈ చెరసాల, పౌలు శీలలు ఉండినటువంటి చెరసాల, ఇట్స్ బికేమ్ ఏ చర్చ్. అది ఒక ఆరాధన స్థలంగా మారిపోయింది. పౌలు శీలలు ప్రార్థన చేసిన ఆ స్థలము ప్రిజన్, ఇట్స్ బికేమ్ ఏ చర్చ్. రెండవది, జైలర్ బికేమ్ ఏ బిలీవర్. మూడవది, మిడ్ నైట్ బికమ్ ఏ మార్నింగ్. ఇవి ఈ వాక్య భాగంలో ఉన్న సత్యాలని తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ ప్రేక్షకులారా, ఈ మండలకాల దినములో, ఈ మండలకాల శ్రమలను ధ్యానములో, ఈ మండలకాలపు యొక్క ధ్యానాంశములలో మనము మన మనస్సును, మన విశ్వాస్యతను పెంపొందింప చేయుటకు, మనస్సునందు కేంద్రీకరించబడ్డకై మన యొక్క జీవితాలకు ఇది ఒక భాగ్యముగా దేవుడిచ్చాడు. ఈ భాగ్యాన్ని మనం అనుభవిస్తూ ఈ 40 దినముల యొక్క ధ్యానములో లేదా లెంటు ధ్యాన స్రవంతి వెలువడినటువంటి వాక్య బోధనలను విని ఆత్మీయ బలముతోనూ ఈ మండల కాలపు యొక్క అద్భుతమైనటువంటి ఆత్మీయ శక్తితోనూ ముందుకు కొనసాగబడుటకు దేవుడు మనకు సహాయం చేయాలని, అధ్యక్ష మండలంలో యూత్ బోర్డు ద్వారా జరిగినటువంటి పరిచర్య మిక్కిలి విలువగలదిగా మార్చబడాలని ఆశిస్తూ, దీనికి సృష్టికర్తలు లేదా అనుకరణలో ఉన్నటువంటి కార్యకర్తలకు మరొకసారి కృతజ్ఞతతో కూడినటువంటి అభినందనలు, శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ప్రార్థన యొక్క శక్తి, ప్రార్థన యొక్క అనుభవం, ప్రార్థన యొక్క అనుభూతి మన జీవితాలకు, ఈ దేవునికి మనకు ఉన్నటువంటి దగ్గర సంబంధాన్ని పెంపొందించడానికి దేవుడే తన కార్యమును జరిగించునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలను దీవించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మరొకసారి పాదములకు స్తోత్రాలు. లెంటు ధ్యాన స్రవంతి కార్యక్రమము ద్వారా మీరు మమ్మలను పిలిచిన పిలుపును బట్టి, పిలుపులో మా ప్రభువే కలిగినటువంటి ఈ ఆధ్యాత్మిక సత్యాలను బట్టి మీకే స్తోత్రాలు. వీటి ధ్యానం చేయనే ఉండగా మాతో ఉండండి, చేయబడుతూ ఉండగా మాతో ఉండండి, చేసిన వాటిని ఫలింప చేయండి. ఈ దినం చేసిన ప్రతి మాట, ధ్యానం మా హృదయాలలో ప్రార్థనా శక్తిని ఏ విధంగా పనిచేస్తుందో తెలియపరిచి, ప్రార్థన ద్వారా మా జీవితాలను కట్టుకోవటానికి, ప్రార్థన ద్వారా మా జీవితాలు నీతో సంధించటానికి, ప్రార్థన ద్వారా మా జీవితం రక్షణను పొందటానికి ముందుకు కొనసాగ ఉన్నట్లుగా మమ్మల్ని అందరినీ దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని నిత్య సహవాసమైన సన్నిధి సదాకాలం మనతోనూ, అయినమైన బిడ్డలందరితోనూ, అధ్యక్ష మండలంతటితోనూ, ఈ యూత్ బోర్డు జరిగిస్తున్నటువంటి లెంటు ధ్యాన స్రవంతితోనూ తోడైండును గాక. ఆమేన్.